మీలో ఎంతమందికి రాయలసీమ ఉగ్గాని తెలుసు? అసలు ఉగ్గాని దేనితో చేస్తారో తెలుసా? ఈరోజైతే నేను మీకు రెసిపీ చెప్పేస్తాను. చిన్న గోలికాయ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా బొరుగుల్ని నీళ్ళల్లో వేసి జస్ట్ ఒక 1, 2 సెకండ్స్‌లో బయటికి తీసేసి పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచకండి. అలా వాటర్‌లో ఏసి వెంటనే తీసేయాలి. అలా అని చెప్పి చాలా సేపు వాటర్‌లో ఉంచకూడదు. ఒక చిన్న మిక్సీ జార్‌లో కొన్ని పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు వేయాలి. నేనైతే కొబ్బరి ముక్కల ప్లేస్‌లో ఎండు కొబ్బరి పౌడర్ అయితే యేసుకొని ఇలా మిక్సీ చేశాను. దీంట్లోకి ఉల్లిపాయ, టమాటా అయితే చాలా రుచిని ఇస్తదనమాట. ఈ రెండిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న కడాయిలో వచ్చేసి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలను, జీలకర్ర వేయాలి. తాలింపు చిట్పట్లాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, దాంతో పాటు కొంచెం కరివేపాకు, ఫస్ట్‌లో నానేసుకున్న చింతపండుని రసం చేసి పోసుకోవాలి. ఈ కూరగాయలకి చింతపండు రసం బాగా పట్టించిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, 4 కప్పుల బొరుగులకి 2 కప్పుల వాటర్ పోసుకొని బాగా మగ్గించాలి. కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ ఏసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి కారం అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ కారం గూడా బాగా పట్టిన తర్వాత ఒక చిన్న పొంగైతే రానివ్వాలి. దీంట్లోకి కొంచెం తగినంత ఉప్పైతే వేసుకొని మూత పెట్టేయాలి. మిశ్రమం అంతా కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీరేసుకుంటే దీనికి చాలా బాగా టేస్ట్ వస్తదనమాట. సిమ్‌లోనే ఉండంగా పక్కన పెట్టుకున్న బొరుగుల్ని దీంట్లో వేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ దీనికి బాగా కలుస్తదనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలానే పొయ్యి మీద ఉంచేసి సర్వింగ్ ప్లేట్స్‌లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ ఉగ్గానీలో నంచుకొని తినడానికైతే పప్పుల పొడైతే చాలా బాగుంటది. మీరు గూడా ఇంట్లో ఈ రెసిపీనైతే ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది.